క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. నరేంద్ర మోడీ రద్దు చేయాలి. ఓకే రైట్. దేశంలో నిర్వహించినటువంటి నీట్ పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకలు, అలాగే పేపర్ లీక్లకు సంబంధించినటువంటి విషయాల మీద సమగ్ర విచారణ జరిపించి కారకులైన వారి మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వారిపై చట్టరీతమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు దేశంలో ఉన్నటువంటి నీట్ పరీక్ష రాసినటువంటి 24 లక్షల మంది విద్యార్థులకు అండగా ఈరోజు తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్లోని గీతాభవన్ చౌరస్తా వద్ద నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఇవాళ వారిపై మాకున్నటువంటి నిరసనను తెలియజేయడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి ఈ 24 లక్షల మంది విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలి. నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి మళ్ళీ నీట్ పరీక్షను మళ్ళీ ఏర్పాటు చేసి విద్యార్థులను ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ దేశంలో అన్ని చోట్లలో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ మా ఈ ప్రధానమైనటువంటి ఐదు డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, సక్రమంగా టెస్ట్ని నిర్వర్తించలేనటువంటి ఎన్టీఏని పూర్తి స్థాయిగా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నీట్ పరీక్షను రద్దు చేయాలి. సిట్టింగ్ జడ్జి ద్వారా ఈ పూర్తి అంశాన్ని కూడా విచారణ జరిపించి న్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతూ, అదేవిధంగా ఇలాంటి ఎగ్జామ్ నిర్వహించలేనటువంటి విద్యాశాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి మంత్రిని ఇమీడియట్ గా వారి బర్తరఫ్ అన్న చేయాలి, లేదా వారైనా రాజీనామా చేసి వారి యొక్క చిత్తశుద్ధిని చాటుకోవాల్సిందిగా యువజన కాంగ్రెస్ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు పడాల రాహుల్, కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.